ఒక ఆత్మను కూడా వెలిగించకపోతే, ఒక వ్యక్తిని కూడా విడిపించకపోతే, ఒక్కడ కూడా సువార్త ప్రకటించకపోతే మరి ఇంకెందుకు అభిషేకం? మరి నేను వెలిగించబడ్డాను, నేను మహిమలోకి వచ్చాను, నేను దీవించబడ్డాను, కాదు కాదు కాదు. ఇతరులకు సరిపడా వెలుగు నీ వద్ద ఉండాలని కోరుకుని, అంటే బాగుపడిన వ్యక్తి, మేలు పొందిన వ్యక్తి రహస్యంగా మరుగ్గా ఉండడం దేవుని చిత్తం కాదు. ఆ బయటకు వచ్చి సాక్ష్యం చెప్పాలా? కుష్ఠరోగులు శుద్ధులైన తరువాత మీరు యాజకుని కనపరుచుకుని మోషే నియమించిన కానుకను సమర్పించమని ఖండితంగా ఆజ్ఞాపించాడట. బెతెస్దా రోగి దగ్గర, కోనేరు దగ్గర రోగిని స్వస్థపరిచాక యేసు తరువాత వాళ్ళని దేవాలయములో కనుగొని మరి ఎక్కువ కీడు కలకొనడికను పాపము చేయకమని చెప్పాడు. వెలిగించబడిన బిడ్డలు ఇతరులకు వెలుగును పంచవలసినంతగా వెలిగించబడ్డ బిడ్డలు, వెలుగుగా మారిన బిడ్డలు, యెహోవా మహిమ మీ మీదికి రాగా ఆకర్షిస్తున్నటువంటి ఆ వెలుగు ఏదైతే ఉందో, ఆ స్థితిలోకి వచ్చిన వ్యక్తి, ఆ కృపను పొందిన వ్యక్తి అసలు మరుగై ఉండడానికి వీలే. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు మొత్తం క్రైస్తవ్యాన్నే, విశ్వాసాన్నే రహస్యంగా మరుగ్గా చేయడానికి దేవుడు ఒప్పుకోలేదు. మరి ఇంతగా దేవుని మహిమను వెలుగును పొందిన తర్వాత కూడా రహస్యం అంటే ఎలా? అంత జనసమూహములో వెనుక వచ్చి వస్త్రపు చెంగును ముట్టుకొని బాగుపడిపోయి సైలెంట్గా వెళ్ళిపోతున్నట్టు రక్తస్రావస్తుని నిలబెట్టి, ప్రభు నన్ను తాకింది ఎవరని గట్టిగా పలుమార్లు అడిగారు. ఏమో నేనేం పాపం చేశాను, ఇప్పుడు నా మీదకి ఏమొచ్చి పడిపోద్దని భయంగా వచ్చి, అయ్యా నేనేనయ్యా ముట్టుకున్నాను, నేను స్వస్థపడ్డాను అయ్యా అంటే, సరే బిడ్డ నీ విశ్వాసం స్వస్థపరిచింది, సమాధానం. మరి ఆ పడిదానికి ఇంతకుముందు ఎందుకు అడుగుతున్నావు? ఎవరు ముట్టుకున్నారని? ఏమన్నా గొడవ, గోత్రం, కేసు గట్రా ఏమి లేదా? కనీసం వసూలు ఏమి లేదా స్వస్థపడ్డ వాళ్ళ దగ్గర? ఈ మాట దానికి ఎంతసేపు పడిచేసావు? ఆపేవు. నన్ను ఎవరు ముట్టుకున్నారు గోల పెట్టావు. ఎందుకంటే అక్కడ క్లియర్గా యేసయ్య రాసిన మాట మార్కు 5:34 ఆమెను కనుగొనవలనని యేసు ఈ మాట చెప్పాను. అంతే, ఇంకేం లేదు. ఆ దగ్గర వసూలు చేయాలని, కొంత గొప్ప స్పాన్సర్షిప్ లాగాలని ఈ దరిద్రం ఏమి లేదు. అంటే బాగుపడిన వ్యక్తి, మేలు పొందిన వ్యక్తి రహస్యంగా మరుగ్గా ఉండడం దేవుని చిత్తం కాదు. ఆ బయటకు వచ్చి సాక్ష్యం చెప్పాలా? కుష్ఠరోగులు శుద్ధులైన తరువాత మీరు యాజకుని కనపరుచుకుని మోషే నియమించిన కానుకను సమర్పించమని ఖండితంగా ఆజ్ఞాపించాడంట. బెతెస్దా రోగి దగ్గర, కోనేరు దగ్గర రోగిని స్వస్థపరిచాక యేసు తరువాత వాళ్ళని దేవాలయములో కనుగొని మరి ఎక్కువ కీడు కలకొనడికను పాపము చేయకమని చెప్పాడు. అంటే మీరు ఎక్కడ చూసినా మేలు పొందినవాడు, బాగు పొందినవాడు సైలెంట్గా రహస్యంగా ఉండిపోవడానికి దేవుని చిత్తం కాదు. వాడు సాక్షిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మరి మేలు పొందినవాడే, జబ్బు దగ్గర, రోగం దగ్గర, కొద్ది గొప్ప ఆశీర్వాదం పొందినోడే సాక్షిగా బతకాల్సి వస్తే, ఇతరులకు వెలుగును పంచవలసినంతగా దేవుని మహిమ నీ దగ్గరికి వస్తే నువ్వు మరుగబతాల కుదురుతుంది. ఈ వెలుగు ఇతరుల కోసం కదా, ఈ అభిషేకం ఇతరుల కోసం కదా. చాలామంది మేము కూడా అభిషేకించబడ్డామని చెప్పేవారు రహస్యంగా మరుగ్గా ఉండడం విచారకరం. యెషయా గ్రంథం 61లో ప్రభుకి యెహోవాత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకును, చెరలో ఉన్న నడిపించుటకును, ఈ లిస్ట్ అంతా చెప్పి ఆయన నన్ను అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? పేదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి, యెహోవా హితవచనాన్ని, ప్రతిదండ దినాన్ని ప్రకటించడానికి, ఇవన్నీ చేయడానికే దేవుడు అభిషేకించాడు. అభిషేకం అనేది నీకోసం కాదు, ఇతరుల కోసం. నువ్వు అభిషేకించబడింది ఇతరుల కోసం. ఒక ఆత్మను కూడా వెలిగించకపోతే, ఒక వ్యక్తిని కూడా విడిపించకపోతే, ఒక్కడ కూడా సువార్త ప్రకటించకపోతే మరి ఇంకెందుకు అభిషేకం? మరి అతడు అభిషక్తుడైనందున కాడిని విర్రగొట్టెను అని మాట్లాడుతున్నాడు కదా యెషయా గ్రంథంలో. బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్ హీ కుడ్ బ్రేక్ డౌన్ ద యోక్ అని రాశాడు క్లియర్గా. మరి అభిషేకం ఎందుకు? సువార్త ప్రకటించడానికి కదా, కాడిని విర్రగొట్టడానికి కదా. నేను వెలిగించబడ్డాను, నేను మహిమలోకి వచ్చాను, నేను దీవించబడ్డాను, కాదు కాదు కాదు. ఇతరులకు సరిపడా వెలుగు నీ వద్ద ఉండాలని కోరుకుని దేవుడు నీ మీదకి తన మహిమను పంపాడు. హల్లెలూయా. ఆయన చెప్తున్న వాగ్దానం ఏంటంటే, నీవే వెలుగైతే అది మరుగై ఉండకూడదు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
సో నువ్వు ఇంకా వెలిగించబడ్డావా లేదా? చీకట్లో ఉన్నావా? వెలుగులోకి వచ్చావా? వెలుగులోకి వచ్చావా? వెలిగించబడ్డావా? దేదీప్యమానంగా మండుతున్నటువంటి ఒక దీపవృక్షం దగ్గరికి ఒక కొవ్వొత్తిని తెరిచారు. ఇప్పుడు ఆ కొవ్వొత్తి ఎక్కడికి వచ్చిందంటే వెలుగులోకి వచ్చింది. అంత మాత్రం వెలిగించుకున్నట్టు కాదు, ఇది కూడా అంటుకుంటేనే. అలాగే చాలామంది లోకములో నుంచి, పాపములో నుంచి వెలుగులోనికి, ప్రభువులోనికి వచ్చేసారు, కానీ ఇంకా వారు వెలిగించవాలేదు. కానీ ఇక్కడ వాగ్దానం ఏంటంటే యెహోవా మహిమ నీ మీదకి దిగి వస్తూ ఉంది. సో నీవు ఒక వెలుగైపోయావు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. సరే, మీరే లోకమునికి వెలుగైనప్పుడు మీరేమవ్వాలి? మర్రుగా ఉండడానికి వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పండి, నీ భక్తి వెలుగులోకి రావాలి, నీ సాక్ష్యం వెలుగులోకి రావాలి, నీ ద్వారా దేవుని సత్యం వెలుగులోకి రావాలి, నీ ద్వారా దేవుని మహిమ ప్రపంచానికి అందాలి. నువ్వు మరుగై ఉండడానికి వీల్లేదు. మీరు లోకమునకు వెలుగైనారు, అది ఏమాత్రం కూడా మరుగై ఉండడానికి వీల్లేదని యేసు ప్రభు వారి కొండ మీది ప్రసంగంలో తేటగా ప్రభు మాట్లాడుతున్నారు. ఇంకా దాని కొనసాగింపుగా అది మంచము కింద కొంచె కింద పెట్టరని చెబుతున్నాడు. దీపం వెలిగించవడైనా మంచం కింద పెడతాడు. ఎంత నష్టం, ఎంత ప్రమాదం. అంటే చాలామంది వెలిగించబడ్డ ఆధ్యాత్మిక అనుభవాలు మరుగైపోవడానికి కారణం మంచం. కొంచెం అంటే తెలుసా? కొలపాత్ర అండి. కొంచెం అనేది ఒక కొలపాత్ర, అది వ్యాపారానికి సంబంధించిన ఒక సూచన. మంచం అనేది సుఖభోగ సంబంధమైన జీవితానికి సూచన. చాలామంది కృపను పొందుతున్నారు, ప్రభువుని నమ్ముకుంటున్నారు, ఆత్మను పొందుతున్నారు, వెలిగించబడుతున్నారు. కానీ ఈ వెలిగించబడ్డ వారి ఆధ్యాత్మిక అనుభవాలు ఈ సుఖభోగాల కింద, ఏమండి, ఆర్థిక లావాదేవీల కింద ఉండిపోతుంది ప్రపంచానికి అందతో. ఎవడైనా దీపాన్ని వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టండి రా బాబు అని దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరుగై ఉండకూడదు. దాన్ని మరింత విశ్లేషణ చేస్తూ నువ్వు మంచం కింద కొంచెం కింద వెలిగించబడ్డ జీవితాలు ఉండకూడదు. నువ్వు ప్రభువులోకి వచ్చిన వాడవైతే, వెలిగించబడ్డ వాడవైతే, నువ్వు మంచం కింద ఉంటే ఎలాగా? అన్న ఒక సుఖానుభవాల్లో ఉండిపోతే ఎలాగా? ఒక ఆర్థిక ప్రయోజనాల కింద ఉండిపోతే ఎలాగా? ఇప్పుడు ఈ వాక్యంలో లెమ్ము తేజనులము యెహోవా మహిమ నీ మీద, దాని కింద ఏమంటాడు? చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. మరి నువ్వు వెలిగించబడింది దేనికోసం? కట్టిక చీకట్లో మొక్కుతున్న జనాలను చూడటాను కదా. ఓహో నాకు వెలుగు వచ్చింది, ఆహా నా వెలుగు వచ్చింది, నువ్వు కూర్చుని ఉపకారం ఏముంది? విస్తారమైన ఐశ్వర్యం నీకు ఉందనుకో, నువ్వే రోజుకు 10 సార్లు తినే ఉపకారం ఏంటి? ఒక పేదోడుకో, కన్నవాళ్ళకో, తోబుట్టువులకో ఒక ముద్దెడితే కదా ప్రయోజనం. నువ్వు బాగా సంపాదించు, నువ్వే 10 సార్లు తినేస్తే అదేం ఉపయోగం? నేను వెలిగించబడ్డాను, నేను వెలుగులో ఉన్నానండి, ఇది ఏమిటి ఉపకారం? ఎంతమందిని వెలిగించగలిగావు? నీ వెలుగు ఎంతమందికి ప్రయోజనకరమైంది? నువ్వు మరుగైపోయావే, నీ సాక్ష్యం బయటికి రాలేదు, నీ భక్తి బయటికి రాలేదు. నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాలుగా నువ్వు క్రైస్తవులు అని తెలియలేదంటే నీ సాక్ష్యం ఎంత సూపరో. పొద్దున లేస్తే ఒక ప్రార్థన వాళ్ళకి కనబడితే, ఒక పాట వాళ్ళకి కనబడితే, క్రైస్తవ ప్రేమ సందర్భాల్లో కనబడితే, వారి దుఃఖంలోనో వారి కష్టంలోనే నువ్వు ప్రేమతో సహాయ హస్తాన్ని అందిస్తే నీ భక్తి వచ్చుండేది బయటికి. వెలిగించబడ్డవారు ఎలా బ్రతకాలి? వెలిగించబడ్డవారు ఏం చేయాలి? మరుగై ఉండడానికి వీల్లేదు దేవుని బిడ్డలారా.